గత కాలంలో యాకోబు గారు కూడా పదనారాం అనే గ్రామం నుంచి, సిరియా దేశం నుంచి తన భార్యను తన పిల్లల్ని అందరినీ తీసుకుని, మరి ఆ గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని అన్నింటినీ తీసుకుని నా మందం తోలుకుని బయలుదేరి వస్తుంటే ఇదే గిలాదు పర్వతం పైన ఆయన గుడారం వేసుకున్నప్పుడు తన మామైన లాభాను యాకోబుని పట్టుకోవాలని బయలుదేరి వస్తుంటే దేవుడు ఆ లాభంతో చెప్పి, ఇదిగో నా భక్తుడిని యాకోబు జోలికి వెళ్ళావా, మర్యాదగా ఉండదు, జాగ్రత్త, అతను ఏమనొద్దు అని అన్నప్పుడు యాకోబు గుడారం ఎదురుగానే లాభాను గుడారాన్ని వేసుకుని అలాగే కాసుకొచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మన శత్రువు మన ఎదుర్కొంటూ ఉండొచ్చు, కానీ వాడు నోరు మూయించేవాడు మన దేవుడే. దేవునికి స్తోత్రం. వాడి నోరు ముంచేవాడు మన దేవుడే, వాడు కాళ్ళు విరగొట్టువాడు దేవుడే, వాడిని మనతో సమాధానపరిచేవాడు దేవుడే. ఆయన మనతో ఉంటే సమస్త కార్యముల్లో సహాయము చేయగల సమర్థుడు ఆయనే. మన బలహీనులము కాదు, బలవంతులము. 10,000 మందితో సమానులము దేవుడు మనతో ఉంటే. 10,000 మంది అంటే ఆప్రాలు మనకి ఇంకంతే కదా, అంతే కదండి. 10,000 మంది మనతో వచ్చినా, మన మీద దెబ్బలట్టకు వచ్చినా మనము ఎంత మాత్రం వెనకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనతో యుద్ధము చేయవాడు, వారితో యుద్ధము చేయవాడు యెహోవానే. యెహోవాకు భయపడుట ఎంతో మేలు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండట ఎంతో మేలు. ఆయనకు భయపడితే ఆయన మనతో ఉంటాడు. భయభక్తులు కలిగి వారి ఏడల ఆయన తన కృపను చూపిస్తాడు. నీతిమంతులను వదలడు. నీతిమంతులను ఎల్లప్పుడూ కూడా సదాకాలం తన కృప చాటును బలపరుచుకుంటాడు, తన రెక్కల చాటును మరుగుపరుచుకుంటాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా వాణ్ణి తప్పిస్తాడు. నీతిగా ఉండటం నేర్చుకో, దేవుని నమ్మటం నేర్చుకో. గిద్యోను దేవుడిని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడిని పరీక్షించాడు, శోధించాడు. దేవుడు అతనితో ఉంటానని వాగ్దానం చేసినప్పుడు 300 మంది మాత్రమే అతనికి అప్పచెప్పబడిన ఆ 300 మందితో వెళ్ళి మిద్యానీయులందరినీ ఇక్కడ తరిమి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా విడుదల ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం అండి, అద్భుతమైన కార్యం కదా. గత కాలంలో మనం ఎన్నోసార్లు మన ఆలోచన విధానాలను బట్టి, పడే శ్రమలను బట్టి మనం అనుకోవచ్చు, నా శ్రమలు ఏనాటికి పోతాయో, మన పక్కదారి పట్టి మనం ఎదుటి ఉన్నటువంటి శత్రువుని నాశనం చేయొచ్చు అని అనుకోవచ్చు. పక్కదారి పట్టడానికి చాలాసార్లు ఆలోచించవచ్చు. అయితే ఈ శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయన్నా ఆలోచించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడే విధానము, దేవుడు దర్శనం ద్వారా మనల్ని దర్శించే విధానము, అలాగే మన శత్రువు చేసే పనులు, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే దేవుని ప్రణాళిక దీని పట్ల ఉంది. అయితే ఇప్పుడు దేవుని మనం ఆశ్రయిస్తే ఆ శత్రువుని మనం జయించగలుగుతాని విశ్వాసం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు సహాయం ఇస్తాడు. దేవుడు చెప్పిన మాట వినాలండి. దేవుడు ఏమన్నాడు, నువ్వు అమోనీయుల దేవతలకు మొక్కవద్దు. అమోనీయుల దేవతలకు మొక్కితే కానీ నాకు కోపం వస్తుంది. దేవుడు నేను ఒక్కడిని, నేను తప్పే వేరొకళ్ళు దేవుడు లేడు కదా. ఆకాశమందే నేను